హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఆ దుర్గమ్మ తల్లిని. ఈరోజు అవతారం వచ్చేసి గాయత్రీదేవి అవతారం అండి. నేను కొబ్బరన్నం ప్రసాదం పెట్టాను ఈరోజు. అంటే వచ్చినట్టు ట్రై చేశాను. కొబ్బరన్నం పెట్టాను. అందరూ పూజ బాగా చేసుకోండి. నవరాత్రులు కదా, అందరూ పూజ బాగా చేసుకోండి. ఓం శ్రీ కనకదుర్గా దేవ్యై నమః. ఓం మాత్రే నమః. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఈరోజు గాయత్రీదేవి అవతారం అండి. అందరూ బాగా పూజ చేసుకోండి. అందరికీ గాయత్రీదేవి అవతారం శుభాకాంక్షలు. అండ్ ఇక్కడ ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను. నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే మీ పార్ట్నర్స్ నేమ్స్ 3 టైమ్స్ తలుచుకోండి. పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్ని 3 టైమ్స్ ఊహించుకోండి. ఓకే, ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, రివర్స్లో పెట్టి చేస్తున్నాను. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి దుర్గాభవాని మాత. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించండి. ఓకే, వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, థర్డ్ పర్సన్ ఉన్నారని రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకున్నారు. మీరు బ్రేక్ చేసుకుని ఉండొచ్చు, వాళ్ళు బ్రేక్ చేసుకుని ఉండొచ్చు. ఓకే, వాళ్ళే బ్రేక్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది ఎక్కువగా. థర్డ్ పర్సన్ ఉన్నారని మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తున్నా కానీ సైలెంట్గా ఉన్నారు ఈ పర్సన్స్. ఓకే, ఇంకా చూపించండి. ఓకే, ఓకే, నా కాంటాక్ట్ అలస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతం. ఓకే, ఓకే, చూద్దాం. ఇక్కడైతే వీళ్ళు మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారండి. ఎందుకంటే ఈ పర్సన్స్కి థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నా లైఫ్లో. అండ్ మనీ వైజ్గా కూడా చాలా చాలా తక్కువగా వస్తుంది అనమాట. వీళ్ళ వైపు వర్క్ చేస్తుంటే, అంటే ఏదైనా వర్క్ చేసినా సరే, పెద్ద వర్క్ చేసినా సరే వాళ్ళకి ఆ శ్రమకు తగ్గ అమౌంట్ రాదు వీళ్ళకి. చాలా తక్కువ, అంటే చాలా తక్కువగా వచ్చేలా కనిపిస్తుంది. దానివల్ల ఇద్దరిని మెయింటైన్ చేయటం చాలా కష్టం.
అండ్ థర్డ్ పర్సన్ అంతా మీరు థర్డ్ పర్సన్ అంత మనీ కోరుకునే పర్సన్స్ కాదు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. కానీ కొద్దో గొప్పో ఇవ్వాలి కదా మీ వైపుగా. కొద్దో గొప్పో మీ వైపుగా చూసుకోవాలి కదా! ఏదో ఒక ఇప్పుడు 100 రూపీస్ వచ్చాయి. చెప్తున్నాను వర్క్‌లో ఒక 100 రూపీస్ వచ్చాయి. 100 రూపీస్‌లో 60% అయినా వాళ్ళకిచ్చి కదమా 40% మీకి ఇవ్వాలి కదా! మీకు మీ వైపుగా ఇవ్వాలి కదా! అన్నట్లుగా ఉండేది. దానివల్ల ఏంటంటే అది కూడా నేను ఇవ్వలేను. ఎందుకంటే థర్డ్ పర్సన్ చాలా మనీ మైండెడ్. ఎందుకంటే థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా మనీ కానివ్వండి, లేకపోతే ఏదైనా సరే ఎక్కువ ఇవ్వాలి థర్డ్ పర్సన్ వైపు. అది ఇవ్వకపోతే ఏంటంటే ఆ పర్సన్ అంత మనీ వస్తుంది కదా! ఇంత వస్తుంది కదా! అదంతా ఏం చేస్తున్నావు? బయట వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? వాళ్ళకిస్తున్నావా? ఫ్రెండ్స్‌కిస్తున్నావా? లేకపోతే నీ లైఫ్‌లో ఇంకొకరు ఎవరన్నా ఉన్నారా? వాళ్ళకిస్తున్నారా? అని అడుగుతూ ఉంటారు. కాబట్టి వీళ్ళేంటంటే ఇదంతా తట్టుకోలేక ప్రెషర్ ఎక్కువైపోయి ఓకే. ఎటూ తేల్చుకోలేక ప్రెషర్ ఎక్కువైపోయి ఈ రిలేషన్‌షిప్‌లో బ్రేక్ అయిపోతున్నా సరే, మీరు వాకవే చేస్తున్నా, రిలేషన్‌షిప్‌లో నుంచి బ్రేక్ చేసుకొని వాకవే చేస్తున్నా, ఎండ్ చేసేస్తున్నా సరే, సైలెంట్‌గా ఉన్నారు ఈ పర్సన్స్. ఇక్కడ మనీ వైస్‌గా ఎక్కువగా కనిపిస్తుంది. అది ఎవరో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మనీ కార్డే ఎక్కువగా వచ్చింది. చాలా చోట్ల అంటే కొన్ని చోట్ల మాత్రమే మనీ వైస్‌గా వచ్చింది. ఓకే. వైస్‌గా మనీ వైస్‌గా ఎక్కువగా వీళ్ళు ప్రెషర్ అనుభవిస్తున్నారు థర్డ్ పర్సన్ వైపు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఇప్పుడు మీరు వాకవే చేసి మీరు రిలేషన్‌షిప్ బ్రేక్ చేసుకొని మీరు రిలేషన్‌షిప్‌లో నుంచి ఎండ్ చేసేసినా సరే, థర్డ్ పర్సన్ వైపుగా మనీ వైస్‌గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్స్. ఎందుకంటే వీళ్ళు చేసేది చిన్న జాబ్. చిన్న జాబ్ అయినా సరే దానికి ఇంకా ఎక్కువ మనీ కావాలి అన్నట్లుగా ఆ థర్డ్ పర్సన్ ఏంటంటే ఇంకా వేరే జాబ్ చూసుకో, ఇంకా వేరే చోటకి వెళ్ళి ప్రయత్నం చెయ్యి, నాకు ఇంకా ఎక్కువ మనీ కావాలి, ఇది చాలట్లేదు అన్నట్లుగా ఈ పర్సన్స్ ఏంటంటే థర్డ్ పర్సన్ వీళ్ళని ఇబ్బంది పెట్టడం అలాంటివి జరుగుతున్నాయి. ఓకేనా? నగల విషయంలో కానివ్వండి, శారీస్ విషయంలో కానివ్వండి, కాంప్రమైజ్ అయ్యే పర్సన్స్ కాదు థర్డ్ పర్సన్. దానివల్ల ఇప్పుడు మిమ్మల్ని వాళ్ళని మధ్యలో పెట్టుకొని వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. మీరు బెటరా? థర్డ్ పర్సన్ బెటరా? మీరేంటంటే రూ. 100 ఇస్తే ఆ 100ని 2 డేస్ లేదా 1 వీక్ జాగ్రత్తగా ఖర్చు చేయటం, అవసరమైతేనే వాడటం అలాంటివి చేశారు మీరు. కానీ ఈ పర్సన్ అలా కాదు. రూ. 100 ఇస్తే ఇప్పుడే ఈ క్షణమే ఆ రూ. 100 అవచేయటం థర్డ్ పర్సన్. ఇక్కడ థర్డ్ పర్సన్ అంటే ఫ్యామిలీ అయినా అయ్యుండొచ్చు, లేదా మీ పర్సన్‌కి మ్యారేజ్ అయినా అయ్యుండొచ్చు. ఒకళ్ళ మ్యారేజ్, ఒకళ్ళ అన్‌మ్యారేజ్, సెపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఎవరైనా అయ్యుండొచ్చు. ఓకే. ఫాదర్ అండ్ మదర్, ఫ్రెండ్స్, లవర్స్, బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎవరైనా చూడొచ్చు. కాకపోతే ఇక్కడ థర్డ్ పర్సన్ కార్డ్ వచ్చింది కాబట్టి మ్యారేజ్ అయిన వాళ్ళకే ఎక్కువగా వర్తిస్తుంది. ఓకేనా? మ్యారేజ్ అయింది కాబట్టి థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ వైపుగా ఎక్కువగా మనీ కానివ్వండి ఏదైనా సరే ఇవ్వాలి. వాళ్ళకి మ్యారేజ్ అయ్యి పిల్లలు కూడా ఉండుండొచ్చు. కాబట్టి ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుంది. దాని గురించి ఈ పక్కకి అంటే మీ వైపుగా సమానంగా చూసుకోలేక, వాళ్ళ వైపుగా సమానంగా చూసుకోలేక, ఈక్వల్‌గా చూసుకోలేక ఈ పర్సన్ ఏంటంటే మీరు బ్రేక్ చేసుకొని వెళ్ళిపోతున్నా సరే సైలెంట్‌గా ఉన్నారు. రిలేషన్‌షిప్ బ్రేక్ అయిపోయింది. నా లైఫ్‌లో థర్డ్ పర్సన్ ఉన్నారు. మనీ వైస్‌గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. మీరు గతంలో చాలా బాధపడ్డారు. చాలా పెయిన్ అనుభవించారు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఆ బాధని నేను అనుభవిస్తున్నాను. అండ్ వీళ్ళు థర్డ్ పర్సన్‌ని మిమ్మల్ని కంపేర్ చేసుకుంటున్నారు. మీరు బెటరా? థర్డ్ పర్సన్ బెటరా? అని చూసుకుంటే మీరే బెటర్ అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎక్కువగా మీరే బెటర్ అనిపిస్తుంది వాళ్ళకి. అన్ని విషయాల్లో మీరే బెటర్ అనిపిస్తుంది వాళ్ళకి. ఓకే. అన్ని విషయాల్లో మీరే బెటర్ అనిపించినా సరే చాలా బాధ అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు. కానీ నేను ధైర్యం చేయలేను ఈ రిలేషన్‌షిప్ పట్ల. ఎందుకంటే థర్డ్ పర్సన్ చాలా మొండి పర్సన్, చాలా ఈగోయిస్ట్ పర్సన్స్. థర్డ్ పర్సన్ కూడా ఈగోయిస్ట్ పర్సన్స్. రేపటి రోజు నా లైఫ్‌లో వేరే పర్సన్స్ ఉన్నారు అని తెలిస్తే వాళ్ళు ఏదో ఒక
ఏదో ఒకటి చేసైనా సరే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. దానివల్ల నేను ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ అట్లా. ఎందుకంటే మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమైనా సరే నేను కంట్రోల్లో ఉండాలి. నేను ధైర్యం చేయలేను ఈ రిలేషన్షిప్ అట్లా. కానీ మీకోసం సెట్ చేస్తూ ఉంటున్నారు. ఆన్లైన్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, సోషల్ మీడియా ఏదైనా సరే, వాట్సాప్ కానివ్వండి, వాటన్నిటిలో మీ ప్రొఫైల్ పిక్స్ కానివ్వండి, మీరు ఎలా ఉంటున్నారు, ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీరు వాకవే చేసిన తర్వాత ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటున్నారు, ఈ రిలేషన్షిప్ పట్ల బాధగా ఉంటున్నారా, హ్యాపీగా ఉంటున్నారా, మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉంటున్నారా, ఎలా ఉంటున్నారు అనేవి మొత్తం వీళ్ళు చెక్ చేస్తున్నారనమాట. ఓకే. కొంతమందికి అంటే రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజ్ అలాంటివి కొంతమంది చేస్తున్నారు. ఉండబట్టలేక వీళ్ళు థర్డ్ పర్సన్ పెట్టి మెంటల్ టార్చర్ తట్టుకోలేక మీ వైపుగా రావాలి అనిపించినప్పుడు అలా రాంగ్ కాల్స్, రాంగ్ మెసేజెస్ అలాంటివి చేస్తున్నారు. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ మళ్ళీ రీబర్త్ చేయాలి అని అనిపిస్తుంది. నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టట్లేదు వీళ్ళకి. రాత్రులు ఎక్కువగా నిద్ర పట్టట్లేదు. రాత్రులు ఎక్కువగా బాధపడుతున్నారు ఈ పర్సన్స్. అండ్ మీరు గతంలో చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు ఈ పర్సన్స్ని. చెప్పాను కదా, మీరైతే వీళ్ళు ఎంత చేసినా సరే, మీకు ఎంత పెయిన్ ఇచ్చినా సరే మీరు భరించేవాళ్ళు ఈ పర్సన్ పట్ల. ఓకే. మీరేంటంటే అర్థం చేసుకునేవాళ్ళు. మీలో అర్థం చేసుకునే గుణం వల్లే ఈ పర్సన్స్ ఏంటంటే వాళ్ళు మీకు ఎక్కువగా అట్రాక్ట్ అయ్యారు ఈ పర్సన్స్. ఒక అమ్మలాగా చూసుకోవటం, ఒక నాన్నలాగా చూసుకోవటం అలాంటివి చేసేవారు. ఫస్ట్ నుంచి రిలేషన్షిప్ స్టార్టింగ్ నుంచి కానివ్వండి, రిలేషన్షిప్ ఎండ్ అయిపోయినా సరే మీలో అలాంటి గుణమే ఉంది. అంటే వీళ్ళు ఏదైతే మీ వైపుగా దేనికి వచ్చారు అని క్వశ్చన్ వస్తే, వీళ్ళేంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళని, సొసైటీలో అందరూ బాగుండాలి, సొసైటీలో అందరికీ నేను సహాయం చేయకపోవచ్చు, కొంతమందికైనా నేను సహాయం చేయగలిగితే బాగుండు అన్నట్లుగా మీ గుణం ఏదైతే ఉందో దానికి వీళ్ళు అట్రాక్ట్ అయ్యి రిలేషన్షిప్ స్టార్ట్ చేశారు. ఓకేనా. మీలో కొంతమందికి మాత్రం థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలుసు, కొంతమందికి తెలియకుండా అబద్ధాలు చెప్పి మిమ్మల్ని రిలేషన్షిప్లోకి తీసుకొచ్చారు. ఓకేనా. ఫస్ట్ నుంచి ఉన్నా సరే థర్డ్ పర్సన్ వైపు అంత మంచిగా లేదు రిలేషన్షిప్. మీకు తెలిసి ఉండొచ్చు, రిలేషన్షిప్ అంత మంచిగా లేదు. మీ వైపుగా వస్తే మీరు బాగా చూసుకుంటారు, మీరు బాగా ప్రేమగా చూసుకుంటారు. అంటే ఈ పర్సన్స్ పవర్ కానివ్వండి, ఈగో కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపు పనిచేయవు. దానివల్ల ఏంటంటే మీ వైపుగా ఎంత చేసినా, ఎంత తక్కువగా చూసినా, ఎంత చీప్గా చూసినా మీరు మాత్రం భరిస్తారు అన్నట్లుగా ఈ పర్సన్స్ మీ లైఫ్లోకి వచ్చారు. ఎందుకంటే మీరు చుట్టుపక్కల అందరూ బాగుండాలి, అందరూ నా వాళ్ళే అని అనుకుంటారు కాబట్టి మీరు తొందరగా ఈజీగా మోసపోతారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే అదొకటి చూసుకున్నారు వీళ్ళు. ఓకేనా. మీకు అర్థమవుతుంది అనుకుంటా నేనేం చెప్తున్నాను. కాబట్టి వీళ్ళు ఏంటంటే అది ఆలోచిస్తున్నారు. ఓకే. అది ఆలోచించి మీ రిలేషన్షిప్లోకి వచ్చారు. మీకేంటంటే తర్వాత ఉండే కొద్దీ వీళ్ళు ఇలాంటి పర్సన్స్ అనేది తెలిసింది మీకు. ఉండే కొద్దీ కొన్ని రోజులు బాగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు. ఉండే కొద్దీ ఇంకా వీళ్ళ నిజ స్వరూపాలు అనేవి బయట పెట్టారు. మీరు ఎప్పుడైతే క్వశ్చన్ వేస్తున్నారో, అంటే నా వైపు బాగుండవేంటి, నాతో మాట్లాడవేంటి, నేను ఫోన్ చేస్తేనే మాట్లాడతావు లేకపోతే లేదు అని మీరు క్వశ్చన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఇంకా మీ వైపుగా తగ్గించడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే భయం అనేది ఏర్పడిపోయింది. థర్డ్ పర్సన్కి తెలిసింది, కొంతమందికి తెలియలేదు. తెలిస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఓకే. అనవసరంగా మిమ్మల్ని నా లైఫ్లోకి తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెడుతున్నాను అన్న క్వశ్చన్ కూడా వీళ్ళకి వచ్చింది మీతో ఉన్నప్పుడు. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని బయట పెట్టలేదు. మొండిగా ఉండటం, మీ వైపు ఏమి చూపించకపోవటం, తెలిసినా సరే సైలెంట్గా ఉండటం, ఎన్ని రోజులు నడుస్తుందో నడవనివ్వు అన్నట్లుగా వదిలేశారు. మీరు ఇంకా వీళ్ళు ఏమీ ప్రేమ చూపించకపోవటం, కేరింగ్ తీసుకోకపోవటం అది భరించలేక మీరు వాకవే చేసేశారు. ఇలా చేస్తే మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తారు కదా. అంటే మీ అంతటికి మీరే వాకవే చేస్తారు కదా, పట్టించుకోకపోతే ఇలాంటి పర్సన్స్ నాకెందుకు అని మీరు వాకవే చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏంటంటే కావాలని ఇలా చేశారనమాట.
ఇది మోసం అవుతుంది అని వాళ్ళకి తెలుసు, కానీ తప్పదు, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు. ఓకే, థర్డ్ పర్సన్ వైపు ఫస్ట్లో థర్డ్ పర్సన్ వైపు ఏదైతే దొరకట్లేదో మీ వైపుగా దొరుకుతుంది అన్నట్లుగా వీళ్ళు మీ లైఫ్లోకి వచ్చారు. ఓకే, కానీ వీళ్ళు ఏంటంటే ఉండే కొద్దీ వీళ్ళలో భయం అనేది ఏర్పడిపోయింది. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, రేపటి రోజు ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సొసైటీ, సమాజం అంతా క్వశ్చన్ వేస్తుంది. అండ్ వీళ్ళ వైపు ఫ్యామిలీ కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపు ఫ్యామిలీ కానివ్వండి, క్వశ్చన్ వేస్తారు వీళ్ళని. వాటన్నిటికీ వీళ్ళ దగ్గర సమాధానం లేదు. అదొకటి. ఓకేనా? అయితే ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ మూమెంట్లో వీళ్ళకి మీ అంత కేరింగ్ తీసుకునేవాళ్ళు, మీ అంత ప్రేమగా చూసుకునేవాళ్ళు, ఒక అమ్మలాగా, ఒక నాన్నలాగా కేరింగ్ తీసుకునేవాళ్ళు వీళ్ళ లైఫ్లో లేరు ఎట్ ప్రెసెంట్ మూమెంట్లో. వీళ్ళకి చాలా అంటే చాలా పెయిన్ అనుభవిస్తున్నారు, చాలా అంటే చాలా లోన్లీ ఫీలింగ్ వస్తుంది, చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్స్. అండ్ బాధల్లో చాలా మునిగిపోయినట్లుగా హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. ఎవ్వరు వీళ్ళకి చేయూతనిచ్చేవాళ్ళు లేరు, ఎవరు వీళ్ళని ప్రోత్సహించేవాళ్ళు లేరు. అన్ని వయసులా ప్రోత్సహించేవాళ్ళు మీరు గతంలో. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బ్యాడ్గా ఉన్నా సరే మీరు ప్రోత్సహించేవారు. ఎందుకంటే ఇది నా గుణం, నేను ఇలా చేయాల్సిందే, తప్పదు. నేను ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా సరే దాని అంతటికి అదే వచ్చేస్తుంది. వాళ్ళు ఎంత పెయిన్ ఇచ్చినా సరే మీరు వాళ్ళ పట్ల చూపించే ప్రేమ అలా ఉండేది. అది వీళ్ళకి తెలుసు, అదంతా వీళ్ళకి తెలుసు. ఓకే, అయితే వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ప్రోత్సాహం లేదు వీళ్ళ వైపు. బాధలు అనేవి ఎక్కువైపోతున్నాయి, రోజు రోజుకి బాధలు అనేవి ఎక్కువైపోతున్నాయి. రిలేషన్షిప్ చూస్తే బ్రేక్ అయిపోయింది, ఎండ్ అయిపోయింది. నా చేతుల్లో ఏమీ లేదు, నేనేం చేయలేకపోతున్నాను, హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు. మీరు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా డెడికేటెడ్ పర్సన్స్. అంటే డెడికేటెడ్ అంటే ఇప్పుడు డెడికేటెడ్ పర్సన్స్ అంటే ఇంత డెడికేటెడ్ పర్సన్స్ ఇలాంటి డెసిషన్ తీసుకున్నారేంటి అంటే ఎంతసేపటికి వీళ్ళ వైపు ఉండాలి, ఎంతసేపటికి వీళ్ళ వెనకాలే పడుతూ ఉండాలి. మీరు ఎంత బ్రేక్ చేసుకున్నా, రిలేషన్షిప్ ఎండ్ చేసేసినా సరే మళ్ళీ వీళ్ళ దగ్గరికి వస్తారు. మీరు అలాంటి డెడికేటెడ్ పర్సన్స్ అని వీళ్ళకి తెలుసు. మీరు డెడికేటెడ్ పర్సన్స్. అలా ఎలా ఎండ్ చేసేస్తారు, అలా ఎలా రిలేషన్షిప్ని బ్రేక్ చేసేస్తారు? మీరు డెడికేటెడ్ పర్సన్స్ కదా. ఎవరు ఎంత మోసం చేసినా సరే వాళ్ళ చుట్టూనే ఉంటారు, వాళ్ళ చుట్టూనే తిరుగుతారు. మీరు అలాంటి గుణం ఉంది అన్న విషయం వీళ్ళకి తెలుసు. ఓకేనా? అందుకని ఇప్పుడు ఇలా మారిపోయారేంటి, అంత డెడికేటెడ్ పర్సన్ పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయారు, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది. ఓకేనా? మళ్ళీ రిలేషన్షిప్ రీబోత్ చేయాలనిపిస్తుంది. బ్లైండ్గా అయినా సరే, థర్డ్ పర్సన్ ఉన్నా సరే బ్లైండ్గా ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది. మీ వైపుగా న్యాయం చేయాలి అని అనిపిస్తుంది వీళ్ళకి. ఓకే, గతంలో నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు మీరు, కానీ అవేమీ వీళ్ళు పట్టించుకోలేదు. అందువల్లే మీరు వాకవే చేసేటప్పుడు కూడా వీళ్ళని అడిగి ఉండొచ్చు. అంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వమని మీరు గతంలో ఈ పర్సన్స్ని వాకవే చేసే ముందు కూడా అడిగి ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏ సమాధానం చెప్పలేదు. మీరు వాకవే చేస్తున్నా కానీ సైలెంట్గా ఉన్నారు. ఓకేనా? దానివల్ల మీరు వాకవే చేసేసారు. మీరు వీళ్ళకి చెప్పే వాకవే చేసేసారు రిలేషన్షిప్లో నుంచి. కానీ వీళ్ళు ఏంటంటే మీరు రిలేషన్షిప్లో నుంచి వాకవే చేస్తున్నా సరే సైలెంట్గా ఉన్నారు. ఇక నా వల్ల కాదు, ఇక నేను భరించలేను. సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఎవరికైనా ఉంటుంది. భరించి 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 ఎంతకాలం నేను భరిస్తాను, ఇంకా నా వల్ల కాదు. మీరు మారరు, మీరు ఇలాగే ఉంటారు. ఎంతకాలం నేను భరిస్తాను. థర్డ్ పర్సన్ ఉన్నారు, ఓకే, నేను కాదనట్లేదు. థర్డ్ పర్సన్ ఫ్యామిలీ కాబట్టి థర్డ్ పర్సన్ వైపు ఎంత ప్రేమను చూపిస్తున్నారో నా వైపు అంతే ప్రేమను చూపించమని నేను అడగట్లేదు. వాళ్ళకి కొంచెం తక్కువలో అయినా సరే ఆ ప్రేమను చూపించమని అడుగుతున్నాను. కానీ మీరు అది కూడా చూపించట్లేదు. కాబట్టి మీరేంటంటే వాకవే చేసేసారు.
ఇలా చెప్పే వాకవే చేసి ఉండొచ్చు మీరు వాళ్ళ రిలేషన్షిప్లో నుంచి, మీ పర్సన్స్ రిలేషన్షిప్లో నుంచి. అది వీళ్ళు ఏంటంటే ఇలాంటి పర్సన్స్ అంటే గతంలో నుంచి ఇప్పటి వరకు ఎలా డెడికేటెడ్గా ఉన్నారు వీళ్ళ వైపు మీరు, అదంతా వీళ్ళకి గుర్తొస్తుందన్నమాట. వీళ్ళు ఎంత ప్రేమగా ఉన్నారు, ఎంత కేరింగ్ తీసుకున్నారు, ఒక్కరోజు ఫోన్ చేయకపోతే అల్లాడిపోయేవారు. అలాంటి పర్సన్స్ ఇన్ని రోజులు అవుతుంది బ్రేక్ అయిపోయి రిలేషన్షిప్ ఎండ్ అయిపోయి, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడలేదు, మూవ్ ఆన్ అయిపోయారు అన్న ఫీలింగ్ కూడా వీళ్ళల్లో కనిపిస్తుంది. మీ లైఫ్లో మీరున్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు. అలాంటి పర్సన్స్ కాదు కదా, మూవ్ ఆన్ అయిపోయే పర్సన్స్ కాదు కదా, రిలేషన్షిప్ని వదులుకునే పర్సన్స్ కాదు కదా. ఇదంతా నా వల్లే కదా, ఇదంతా నేను చేసిన దాని వల్లే కదా ఇలా మారిపోయారు అన్న ఆలోచన కూడా వస్తుంది వీళ్ళకి. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతం అయితే నో కాంటాక్ట్ లెస్ కాంటాక్ట్లో ఉంది సిచ్యువేషన్ కొంతమందికి. అంటే వాళ్ళ వైపు బ్లాక్, కానీ వాళ్ళ వైపు బ్లాక్ చేసి ఉండొచ్చు, కాల్స్ మెసేజ్ వాళ్ళ వైపు బ్లాక్ చేసి ఉండొచ్చు. మీ వైపుగా చేసి చూస్తే వాళ్ళు ఏంటంటే మీరు ఆన్లైన్లో లేనప్పుడు, మీ ప్రొఫైల్ పిక్స్ అవి ఉంటాయి కదా, మీరు ఆన్లైన్లో లేనప్పుడు వాళ్ళు ఏంటంటే అవి బ్లాక్లో నుంచి తీసి మిమ్మల్ని సెట్ చేస్తున్నారనమాట, చూస్తున్నారనమాట. ఒకవేళ ఎదురెదురు హౌస్ వాళ్ళు కానివ్వండి, ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళు కానివ్వండి, ఒకే స్ట్రీట్లో ఉండేవాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని గమనిస్తూ ఉంటున్నారు. మీరేం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, టయానికి తింటున్నారా లేదా, గతంలో ఉన్నట్లు ఉంటున్నారా, లేకపోతే రిలేషన్షిప్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా, మూవ్ ఆన్ అయిపోయారా, అన్నీ వీళ్ళు గమనిస్తున్నారు. ఓకేనా. మళ్ళీ రిలేషన్షిప్లో ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది. ఇక్కడ దూర ప్రాంతాల వాళ్ళు కూడా కనిపిస్తున్నారు, అంటే వేరే ఊరు వాళ్ళు, అంటే మీకు వాళ్ళకి కొంచెం 1 గంట 2 అవర్స్ అలాగా, లేదా దేశాలు. ఓకే, అలాంటివి కూడా కనిపిస్తున్నాయి. చాలా రోజులు అవుతుంది రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోయి, ఇయర్సే అవుతుంది, చాలా ఇయర్సే అవుతుంది బ్రేక్ అయిపోయి, లేదా ఇయర్స్ కానివ్వండి, మంత్స్ కానివ్వండి, వీక్స్ కానివ్వండి, డేస్ అయినా అయ్యుండొచ్చు. వీళ్ళు మీ వైపు నుంచి దూరంగా ఉండి, ఓకే, అయితే రిలేషన్షిప్ మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది. నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది రిలేషన్షిప్. నేను ఫస్ట్ నుంచి కూడా వీళ్ళని లవ్ చేశారు. వీళ్ళ మనసులో ఎంత ఈగోయిస్ట్ పర్సన్ అయినా సరే, ఎంత పొగరున్నా సరే, వీళ్ళకి మీరంటే చాలా ఇష్టం అండి. అండ్ జెన్యూన్గానే ప్రేమించారు వీళ్ళు. అంటే మీ వైపుగా ఏదో దక్కుతుంది అని మీ లైఫ్లోకి వచ్చినా సరే, ఉండే కొద్దీ వీళ్ళేంటంటే మీ ప్రేమలో అనేది పడిపోయారు. అంటే మిమ్మల్ని మోసం చేయడానికే వచ్చారు, కానీ వీళ్ళేంటంటే అబద్ధాలు చెప్పి వచ్చినా, ఏది చెప్పి వచ్చినా సరే, మీ వైపుగా వచ్చినప్పుడు కొన్ని రోజుల్లో రిలేషన్షిప్ని ఎండ్ చేసేసేద్దాం అన్నట్లుగా ఆలోచించారు. కానీ ఉండే కొద్దీ వీళ్ళకి ఏంటంటే మీ వైపుగా ప్రేమ అనేది కలిగింది. జెన్యూన్గానే ప్రేమించాను నేను ఈ పర్సన్స్ని, నాకు నిలబెట్టుకోవాలి అని అనిపిస్తోంది రిలేషన్షిప్ని. ఓకేనా. మీ వైపుగా మళ్ళీ రిలేషన్షిప్ని రీస్టార్ట్ చేసి, మీ వైపుగా మీరు గతంలో అంటే ఫస్ట్లో మీ రిలేషన్షిప్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో అలా మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలి అని అనిపిస్తుంది. ఎండ్ అయిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలనిపిస్తుంది. కానీ 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. థర్డ్ పర్సన్ ఉన్నారు కదా, దానివల్ల 2 విషయాల మధ్య జగిల్ అవుతున్నారు. గతంలో అయితే మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు వీరు. చెప్పాను కదా, అబద్ధాలు చెప్పైనా సరే రిలేషన్షిప్ని అలా ఉంచారు. పాము చావకూడదు, కర్ర ఎరగకూడదు అంటూ ఉంటారు కదా, ఆ టైప్లో అనమాట. మిమ్మల్ని వాకవే చేయనివ్వకుండా, రిలేషన్షిప్లో ఉండనివ్వకుండా అలా మధ్యలో అలా ఉంచేవారు వీళ్ళు. నేను వాకవే చేసేస్తాను అంటే, లేదు అర్థం చేసుకో, నాకు నా పరిస్థితి బాగోలేదు, లేకపోతే నా థర్డ్ పర్సన్ వైపు పరిస్థితి బాగోలేదు, నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అన్నట్లుగా మేనిఫెస్టేషన్ చేయటం, కళ్ళతో మేనిఫెస్టేషన్ చేయటం, బాడీ వైజ్గా గమనించారు వీళ్ళని ఎక్కువగా. కానీ కళ్ళతో మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు, మాటలతో మేనిఫెస్టేషన్ చేసేవాళ్ళు. అందుకని మీరు రిలేషన్షిప్లో చాలా రోజుల వరకు అలాగే ఉండిపోయారు. ఎప్పుడైతే మీరు ఇది తెలుసుకొని ఈ మేనిఫెస్టేషన్ జరగనివ్వకుండా చేశారో, అప్పటి నుంచి మీలో చేంజెస్ రావటం జరిగింది. కాబట్టి వీళ్ళేంటంటే ఇప్పుడు అది కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. ఓకే, మేనిఫెస్టేషన్ చేసి ఒక ఛాన్స్ తీసుకోవాలి అని అనిపిస్తోంది, కానీ అది కూడా వర్కౌట్ అయ్యేలా లేదు. ఓకేనా. మిమ్మల్ని చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్స్, చాలా మిస్ అవుతున్నారు.
మీరు పదే పదే గుర్తొస్తున్నారు ఈ పర్సన్స్కి. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, ఎంత వర్క్లో ఉన్నా, బిజీగా ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే పదే పదే గుర్తొస్తున్నారు. ఎంత ఆప్షన్స్ ఉన్నా, గతంలో ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆప్షన్స్ ఉన్నాయి. థర్డ్ పర్సనే కాకుండా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ ఎంత ఆప్షన్స్ ఉన్నా సరే మీ వైపుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ వస్తున్నాయి వీళ్ళకి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్. చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. ఓకేనా? ఇంకా చూపించండి దుర్గా భవానీ మాత. ఓకే, వీళ్ళలో చేంజెస్ అనేవి చాలా వచ్చాయండి. ప్రజెంట్ మూమెంట్లో చాలా చేంజెస్ వచ్చాయి. గతంలో అయితే చాలా గతంలో చాలా సంతోషంగా ఉన్నారు మీతో. ఇప్పుడు అలాగే సంతోషంగా ఉండాలి అని అనిపిస్తోంది. చాలా చేంజెస్ వచ్చాయి. గతంలో సంతోషంగా ఉన్నాం కదా, అలాగే సంతోషంగా ఉండాలి. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే, ఇక్కడ 2 కార్డ్స్ వచ్చాయి. మ్యారేజ్ కాని వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని మీతో హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తోంది. అంటే లవర్స్ ఎవరైనా చూస్తూ ఉంటే వాళ్ళకి వర్తిస్తుంది. మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, ఫ్యామిలీ మెంబర్స్ని ఒప్పించి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనిపిస్తోంది. కానీ మనం ఈగోయిస్ట్ పర్సన్స్ కదా, బయటికి ఏమీ చెప్పం కదా. మన 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 లైఫ్లో ఏం జరుగుతున్నా సరే ప్రేమను చూపించకూడదు, బాధని చూపించకూడదు. వాళ్ళు ఎలా ఉన్నా సరే మనని మనం కంట్రోల్ చేసుకోవాలి. వాళ్ళు చచ్చినా సరే మనం కంట్రోల్లో ఉండాలి. మన వైపు నుంచి వాళ్ళకి ఏమి చూపించకూడదు, ప్రేమను చూపించకూడదు, కేరింగ్ చూపించకూడదు. మనం తీసుకునే స్థితిలో ఉండాలి కానీ ఇచ్చే స్థితిలో ఉండకూడదు అన్నట్లుగానే ఈగోయిస్ట్ పర్సన్ లాగా కనిపిస్తారు. ఓకే, ఈగోయిస్ట్ పర్సన్స్ చాలామంది. ఓకే, అయితే ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో అయితే మీరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నట్లుగా కనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వచ్చినా సరే నాకు అక్కర్లేదు ఈ రిలేషన్షిప్, ఎందుకంటే మీరు మోసం చేశారు. రిలేషన్షిప్ స్టార్టింగ్లో మీకు చాలా మాటలు చెప్పుండొచ్చు. అంటే చాలా బాగా చూసుకుంటానని కానివ్వండి, మనీ వైజ్గా చాలా ఇబ్బందులు లేకుండా చూసుకుంటానని కానివ్వండి, అన్ని వైజ్లా ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటానని కానివ్వండి మీ వైపుగా చెప్పుండొచ్చు. కానీ అదేమీ నిలబెట్టుకోలేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు మీరు వచ్చినా సరే నా లైఫ్లోకి నాకు అక్కర్లేదు అన్నట్లుగా మీరు ఉన్నారు. ఓకేనా? వీళ్ళు కూడా ఏంటంటే ఇప్పుడు నా లైఫ్ నేను చూసుకోవాలి. ఓకే, నా లైఫ్ నేను చూసుకోవాలి. ఎంత ఫీలింగ్స్ వచ్చినా, ఎంత ఎమోషన్స్ వచ్చినా సరే వీళ్ళు ఏంటంటే అణిచేసుకుంటున్నారు, బయటికి రానివ్వట్లేదు, అణిచేసుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను, ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో. ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను, నాకు అన్ని వైపులా దారులు మూసేస్తున్నాయి. అంటే బయట సొసైటీ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, థర్డ్ పర్సన్ వైపు కానివ్వండి, ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను, నాకు చాలా బాధగా ఉంది, మైండ్ అంతా అలజడిగా ఉంది, అన్ని వైపుల చేతులు కట్టేసినట్టుగా ఉన్నాయి, అన్ని వైపుల సమస్యలు ఉన్నాయి, ఎటు తేల్చుకోలేకపోతున్నాను. ఎండిపోయిన రిలేషన్షిప్ రీబోత్ చేయాలి అని అనిపిస్తోంది. కానీ భగవంతుడి మీద భారం వేసి భగవంతుడికి ప్రేయర్ చేస్తున్నారు, భగవంతుడి మీద భారం వేస్తున్నారు. భగవంతుడి వైపు ఎక్కువగా ప్రేయర్ చేయటం, రిలేషన్షిప్ గురించి కానివ్వండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ గురించి కానివ్వండి ప్రేయర్ చేస్తూ ఉంటున్నారు. మీ వైపుగా ప్రేయర్ చేయటం అంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి, లేదా ఇలా కాకుండా ఏదో ఒక అద్భుతం జరగాలి రిలేషన్షిప్లో, దాని అన్నది అదే రీబోత్ అయిపోవాలి అన్నట్లుగా, లేదా మీకు చేసిన మోసానికి క్షమాభిక్ష అడగటం కానివ్వండి భగవంతుణ్ణి. అలాంటివి చేస్తున్నారు ఈ పర్సన్స్. ఓకే, గతంలో వాకవే చేసేసాను. గతంలో ఈ రిలేషన్షిప్ వద్దు అనుకొని నేను వాకవే చేసేసాను. ఇప్పుడు ప్రెజెంట్ మూమెంట్లో కూడా వాకవే మోడ్లోనే నేను కూడా ఇదంతా వద్దు, ఇదంతా నేను భరించలేకపోతున్నాను, ఎటన్నా వెళ్ళిపోవాలి, ఎటన్నా పారిపోవాలి అని అనిపిస్తుంది. ఇదంతా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది అని అనిపిస్తుంది వీళ్ళకి కూడా. ఓకేనా? మీకు కూడా అనిపిస్తుంది అలాగే. అసలు ఎందుకు ఈ పర్సన్ నా లైఫ్లోకి రావాలి, ఎందుకు నిలబెట్టుకోవాలి, ఎందుకు మళ్ళీ నిలబెట్టుకుంటాను అంటారు, నిలబెట్టుకోను అంటారు, ఆన్ ఆఫ్ చేయటం ఎందుకు నన్ను ఇలా పెడుతున్నారు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా అవుతుంది. మెంటల్లీ కూడా మీరు కూడా చాలా అంటే చాలా బాధను అనుభవిస్తున్నారు. ఆల్రెడీ చాలా పెయిన్ అనుభవిస్తున్నారు మీరు కూడా. ఓకే, పెయిన్ అనుభవించకపోయినా ఎంత మీ లైఫ్లో మీరు ఉండటానికి ప్రయత్నం చేసినా సరే వీళ్ళ వైపు గుర్తొచ్చినప్పుడు వీళ్ళు ఒక స్టెప్ తీసుకోరు.
రిలేషన్షిప్ పట్ల వీళ్ళొక అంటే వీళ్ళ వైపు ఏదో ఒక చిన్న విషయమైనా తెలియట్లేదు మీకు. ఓకే. దానివల్ల ఏంటంటే మీకు ఇంకా ఎక్కువగా డిప్రెషన్ లాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి. అసలు ఇలాంటి పర్సన్స్ ఏంటి? ఇలాంటి పర్సన్స్ నాకే ఎందుకు తగిలారు? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకే ఎందుకు ఇలా అవుతుంది? అన్నట్లుగా మీకు కూడా అనిపిస్తుంది. ఓకేనా? ఓకే అండి. ఈరోజు రీడింగ్ ఇలా వచ్చింది. మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వీడియో టైటిల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇస్తున్నాను. దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి, వాట్సాప్ కాల్ కానివ్వండి చేయొచ్చు. పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ అందరి ఫీలింగ్స్ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి అందరి సమస్య ఒకేలాగా ఉండదు కాబట్టి ఒక్కొక్కది ఒక్కొక్క సిచ్యువేషన్లో ఉంటుంది కాబట్టి మీరు పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే ఇంకా ఎక్కువగా చెప్పగలుగుతాను. నెగిటివ్ కానివ్వండి, పాజిటివ్ కానివ్వండి ఇంకా ఎక్కువగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీకు ఎంతవరకు రెజొనేట్ అయిందనేది నాకు ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచేయండి. ఓకేనా? వీడియోస్ మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోస్ లైక్ చేస్తే మీ ఎనర్జీస్ అనేవి ఇంకా ఎక్కువగా వస్తాయి కాబట్టి లైక్ చేయమని ప్రతి వీడియోలో అడుగుతున్నాను. ఇంకా నేను చాలా వీడియోస్ చేశాను. వాటికి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.